లార్డ్ ప్లీజ్ స్పీక్ టు us. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ధైర్యపరచండి. మీ నామాన్ని మేము ఘనపరచువారుగా, స్తుతించువారుగా, మీ నామాన్ని కొనియాడువారుగా నా తండ్రి నాయన అయ్యా మేము ఉండుటకు నా తండ్రి నీ వాక్యముచ్చే మమ్మల్ని బలపరచమని, ధైర్యపరచమని అయ్యా నీ వాక్యముచ్చే నా తండ్రి నాయన మా గుండెలలో గొప్ప నమ్మకాన్ని మీరున్నారు మీతో ఉన్నారనేటువంటి గొప్ప నమ్మకమును నా తండ్రి, అదేవిధంగా ప్రజల్లో ఉన్న మా సహోదరి కూడా మీరు తోడుగా ఉన్నారు, వారి కుటుంబంతో ఉన్నారని అయ్యా మేమందరము నమ్మి అయ్యా మీరున్నారనే నమ్మకంతోనే ప్రభా ఈ ఆత్మీయ యాత్రను మేము కొనసాగించుండగా నా తండ్రి నాయన మీరు మాత్రమే నా తండ్రి మా వెనుకను మృందును నా తండ్రి మీరు ఆవరించి మమ్మల్ని నడిపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త Gospel of John chapter 5 verse 6. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమైన వాళ్ళందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, జయమసీకి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము ఎంతమంది వెళ్ళలేదు ఇంకా కదా? ఓకే, యెరూషలేములో మనం వెళ్తూ ఉంటాం, సూకు దగ్గర ఉన్నది, దాన్ని డమస్కస్ గేట్ అంటారు. ఏమంటారు? దాని వెనకాల మనం ప్రైటోర్కి వెళ్ళినప్పుడు వెనక నుంచి మనం వస్తాం. ఆ గేట్ పేరు ఏంటంటే డంగ్ గేట్. అంటే ఏంటి? డంగ్ అంటే పెంట ద్వారం. పెంట ద్వారం నుండి మనం వెళ్తాం. ఎందుకనయ్యా పెంట ద్వారం అంటే ఆ యెరూషలేము దేవాలయంలో గొప్ప బలులు జరుగుతాయి. ఆ బలులు జరిగినప్పుడు వాటి ప్రేగులు అవన్నీ కూడా శుభ్రపరిచి, అదేవిధంగా ఆ జంతువుల్లో ఉన్నటువంటి ఆ యొక్క మలినం అంతా కూడా ఆ గేట్ నుండి తీసుకుని వెళ్ళి దాని వెనకాల ఉన్నటువంటి ఆ లోయలో పడవేస్తారు. దేవుని బిడ్డలారా, కిద్రోను వ్యాలీ అంటారు. ఏమంటారు? కిద్రోను వ్యాలీలో దానిలో పడేస్తారు. అదేవిధంగా ఆ యెరూషలేముకి 12 గేట్లు ఉంటాయి. గోల్డెన్ గేట్ ఉంది, జాయన్ గేట్ ఉంది, లయన్స్ గేట్ ఉంది, రకరకాల గేట్లు, అంటే 12 గేట్లు ఉంటాయి. ఆ గేట్లో ఒకటి షీప్ గేట్. ఏంటిది? గొర్రెల ద్వారం. ఏంటిది? గొర్రెల ద్వారం. అది ఎక్కడ ఉంటుంది అంటే గోల్డెన్ గేట్ కదా, గోల్డెన్ గేట్కి ఇటు పక్కన డంగ్ గేట్కి మధ్యలో ఉంటుంది. హల్లెలూయా. ఈ షీప్ గేట్ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క అక్కడ ఒక కోనేరు ఉన్నది. ఆ కోనేరు పేరేంటిది? బెతస్దా అనే కోనేరు ఉంది. బెతస్దా అనే కోనేరు ఉన్నప్పుడు ఆ కోనేరుకు ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో దేవదూతలు ఆయా సమయంలో, అంటే మాటికి ప్రతిరోజు కాదు, ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తుంది. కదిలింగానే ఎవరైతే దానిలో దూకుతారో లేకపోతే దానిలో దిగుతారో వారు స్వస్థత పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వచ్చి ఈ భూభాగం మీద, ఈ యొక్క భూమి మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన చేసే అద్భుతాలు తప్ప మలాకీ గ్రంథం చివర ఎప్పుడైతే ఆ యొక్క పాత నిబంధన గ్రంథం ముగించబడిందో, మరలా బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి ఇదిగో అందరూ కూడా మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ఆయన అరణ్యములో ప్రకటిస్తూ ఉండగా వారు వచ్చి బాప్తిస్మం తీసుకున్నారు. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో రోమీలకు చెంచా లేకపోతే రోమీలకు అనుకూలమైనటువంటి హేరోదు ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ చేస్తున్న సమయంలో ఆ యొక్క అద్భుతాలు దేవుడి నుండి కార్యాలు లేవు. ఏ పాస్టర్ గారు లాంటి ఆ రోజుల్లో పాస్టర్లు లేరు. ఏ యొక్క యాజకుని దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకుందాము, దేవుడి నుండి లాభం పొందుకుందామన్న ఐడియా ఎవరికి ఉండేది కాదు. ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా, మరి ఎవరైనా పాపం చేస్తే
ఎవరైనా అపరాధం చేస్తే వారి వారి పాపాలు అపరాధాల నిమిత్తము ఆ యెరూషలేము మందిరానికి వచ్చి 2 జతల దువ్వలను, మేకను, గొర్రెను వారి పాపముల నిమిత్తము యాజకుడా మాకు పరిహారం చేయండి, యాజకుడా మాకు దేవుని నుండి శాపం రాకుండా కాపాడండి ప్రజలు వెళ్తే స్వస్థతలు కదా. అప్పుడప్పుడు మీ పాస్టర్ కూడా ప్రార్థన చేస్తే స్వస్థత మేలు జరుగుతుందని సాక్ష్యం చెప్తున్నారు కదా. అప్పుడప్పుడు మన టీవీలో చూస్తున్నాం బ్రెన్హిన్ గారు, లేకపోతే మోహన్ సి లాజరస్ గారు, లేకపోతే రకరకాల పాస్టర్లు. వీళ్ళు డబ్బులు కదండి, సూట్లు వేసుకుని డబ్బులు వసూలు చేస్తారు. ఏంటి డబ్బులు చూడు, అర్థవుతుందా? నాకు నల్లోని అద్భుతాలు పొదుపు అయిపోయినాయి. ఇలా ఇది జరుగును గాక అంటే జరిగేటటువంటి సంభవాలు పోయినాయి. గొర్రెలు లాంటి విశ్వాసులను పీకు తినే సేవకులు బయలుదేరారు మన ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజున ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ సేవకుడు పౌరుషంగా వాక్యం చెప్తున్నారని ఏళ్లలో లెక్క పెట్టవచ్చు దేవుని బిడ్డలారా. కానీ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ ఆయా ప్రాంతాలలో. నేను చెప్పే ఆ సమయంలో అద్భుతాలు జరగట్లా. ప్రజలు, రోగులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ బెతస్తా కోనేరు దగ్గర ఇలా సెల్స్ ఉంటాయి. ఇలాగా ఏంటిది సెల్స్ అంటే గదులు ఉంటాయి, మంటపాలు కట్టి ఉంటాయి. అక్కడ ఎన్నున్నాయి? 5 మంటపాలని కట్టుంటే రోగులు వచ్చేసి దానిలో గుట్లుగా 6 రూములు మన చూస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. ఇప్పుడు లేవులేండి, మన జగన్ తర్వాత పోయాడు. ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎలా ఉండేవి? ఎక్కడ పడితే అక్కడ మనుషులు ఎలా పడితే, చలికాలం అనుకోండి, వర్షాకాలం అంటే మేడి చెట్లు ఉంటాయి. మనం గవర్నమెంట్ హాస్పిటల్ లేవు కదా, కాకులన్నీ వేస్తూ ఉంటాయి. అక్కడ వర్షం పడుతూ ఉంటుంది, ముక్కు పట్టుకొని వెళ్ళాలి రోగులందరూ అక్కడే పడుకుంటారు. ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్తే ఉంది ఒక బెడ్ దగ్గరే 2-3 వేసేస్తారు. డబ్బులు కడితే అడిగి బెడ్, డబ్బులు లేకపోతే కింద కూర్చుంటాడు. అలాంటి పరిస్థితులు ఈ నాగరికత అంటే ప్రపంచము చాలా అంటే త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నా కూడా ప్రజలు సరైనటువంటి వసతులు లేకుండా ఉన్నారు. ఆ రోజుల్లో లేవు. అప్పుడు ఆయా గదుల్లో ఉంటూ ఉన్నారు. వాళ్ళు ఉంటున్న సమయంలో దేవుని బిడ్డ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, హల్లెలూయా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రోజు యెరూషలేము వచ్చాడంట. 1వ వచనంలో ఉంటుంది దేవుని బిడ్డలారా, అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను, హల్లెలూయా. యేసు యెరూషలేమునకు వెళ్ళెను, హల్లెలూయా. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా యేసు యెరూషలేములోనికి వెళ్ళారు. ఆయన వెళుతూ యెరూషలేము అనగా దేవుని బిడ్డలారా ఏ గేట్ అయితే గోల్డెన్ గేట్ మూయబడిందో ఆ మూయబడిన గేటు అప్పుడు తెరిచే ఉంది. ఆయన డైరెక్ట్ గా వెళ్ళి ఆయన పరిచర్య చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. వెళుతున్న సమయంలో దేవుని బిడ్డలారా ఈ గొర్రెల ద్వారా అనగా షీప్ గేట్ నుండి ఆయన పాస్ అవుతూ వెళుతూ ఉండగా ఆయన ఒక వ్యక్తిని గమనించాడు. ఆయన వయసు ఎంతో తెలుసా? ఆయన రోగం బైబిల్లో ఉందో తెలుసా? 38 సంవత్సరాల నుండి వాడు రోగి ఉన్నాడు, హల్లెలూయా. యేసు ప్రభు ఎంతకాలం బ్రతికారు ఇక్కడ భూమి మీద ఉన్నాడు రాజా? 33. అంటే యేసు ప్రభు కంటే పెద్దవాడు. ఆ రోగం కూడా యేసు ప్రభు కంటే ముందే, పుట్టక ముందే ఉందాడికి. ఆ రోజు నుండి కూడా అదే ఆ ద్వారాలు, ఈ సెల్స్ ఉన్నాయి కదా, ఎవరో వస్తున్నారు ఏదో పెడుతున్నారు, అడుక్కున్న వాళ్ళకి వేస్తారు. కానీ వీడు మాత్రం దేవదూత నీళ్లను కనిపించినప్పుడు వెంటలా 38 సంవత్సరాలు అంటే ఎంత సమయం అండి? నేనే వచ్చి చాలా సంవత్సరాలు అయింది. అందరూ మీరు ఎప్పటి నుంచో ఉంటారు కానీ చాలా సంవత్సరాలు, 38 సంవత్సరాలు అంటే నాగరికత మరి రకరకాలుగా. నేను పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీ పిల్లలకు మీకు ఫోన్ చేయండి, వాళ్ళే మీకు చెప్తారు భవిష్యత్తు ఏంటిది. మన పిల్లలు ఎలా ఉన్నారంటే, మన చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళతో ఫట్ మాట్లాడేసేస్తారు అంతే. మన ఎవరి బిడ్డలను అడగండి, అమ్మ మీరేం చేస్తారు, ఇలా చేస్తే బాగుండంటే యూ డోంట్ నో అని చెప్పి మనకే కథలు చెప్తారు. కథలు రియాలిటీ చెప్తారు. అంటే
సమాజము, కాలము నడుస్తున్న కాలంలో దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞానాన్ని త్వరితగతిన బిడ్డలకు ఇస్తూ ఉన్నాడు. 38 సంవత్సరాల వీడు అదే కోనేటి దగ్గర ఉన్నాడు, అదే కోనేటి దగ్గర పడి ఉన్నాడు. కానీ ఏ రోజును కూడా అరే కొంచెం జరుగుదాం, రేపొద్దున ఆ యొక్క మరి నీళ్లు కదిపించబడినప్పుడు గబుక్కున దూకుదామన్న ఆలోచన వాడికి లేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే వాడిని చూచాడో, దేవుని బిడ్డలారా హల్లెలూయా, ఎప్పుడైతే యేసు ప్రభు చూచాడో వాడు ఎందుకు కనికరపడ్డ వాని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఇదిగో 38 సంవత్సరాల నుండి బాధపడుతున్నవాడా, ఇదిగో 38 సంవత్సరాల నుండి నీ రోగముతో, నీ వ్యాధితో, నిన్ను ఎవరు పట్టించుకోకుండా, నిన్నెవరు నీ మీద జాలి పడకుండా నిన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళకుండా నిన్ను ఇక్కడే పడి ఉంటున్నవాడా, ఇదిగో స్వస్థత పొందగోరుచున్నావా అనగాలని దేవుని బిడ్డలారా, మనమైతే ఏమంటాము, మంచి ఆకలితో ఉన్నామండి, ఆకలితో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏమైనా తింటామంటే బాబు పెట్టంటాం కదా. వీడే ఉన్నాడు తెలుసా, సాడీలు చెప్తున్నాడు యేసు ప్రభుకి. ఏంటిది సాడీలు? ఏంటంటే నీవు స్వస్థ పడగోరుచున్నావంటే డైరెక్ట్ గా అవును ప్రభువా, లేదు, రైట్, ఎస్ ఆర్ నో. కానీ ఇదేం చెప్తున్నాడంటే, అయ్యా నీళ్లు కనిపించే సమయానికి ఇదిగో నేను వెళదాం అనుకుంటున్నాను, నన్ను ఎవడన్నా తీసుకొచ్చి నీళ్ళల్లో పడవేస్తాడేమో అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ నన్ను ఎవరు కూడా పడవేయట్లేదు అని చాడీలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, పరిస్థితిలో మనం కూడా కొన్ని పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో మనకి హెల్ప్ చేస్తారని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ నీలో ఒక టాలెంట్ ఉంటుంది, పాట పాడగలవా? పాట ఇంకా పెంచుకో, ఇంకా ఇంప్రూవ్ అవ్వు. నువ్వు నీలో సహాయం చేసే టాలెంట్ ఉందా, దాన్ని ఇంకా నువ్వు ఇంప్రూవ్ చేసుకో. నీకు పరిచయం చేసేటటువంటి భాగ్యం ఉన్నదా, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకో. నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావు, నీ పనిని ఇంకా మెరుగు పెట్టుకో. అంతేగాని నీవు నాకెవరో సాయం చేయాలి, ఎవరో నాకు నేర్పించాలి, ఎవరో నాకు తోడు రావాలి అని నీవు ఎదురు చూస్తే నేస్తమా, నా తమ్ముడు, సహోదరుడా, నీకెవరు సహాయం చేయరు. 39 సంవత్సరాలు కాదు, నీవు ఇజ్రాయెల్ వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒక్క సెంటు భూమి పనలేవు తెలుసా. నీవు కష్టపడుతున్నావంటే దేవుని బిడ్డ, ఇదిగో నీవు ఉన్న స్థితిలోని ఎలా వచ్చావు? అప్పులతో వచ్చావు. కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, 4 లక్షలు, అంతేగా మీకు అయింది. 4.5 5 వేసుకోండి, కొట్టేద్దాం చిల్లరు. 5 మేము వచ్చినప్పుడు 7 అయింది, ఇంకోళ్ళు వచ్చినప్పుడు 6 అయింది. ఇప్పుడు కొత్తగా బాబు నువ్వు నీకెంత? మనోడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మనోడికి. హల్లెలూయా. బాబు మాత్రం తక్కువని వచ్చాడు, మీరు అంతేగా, అది సింపుల్. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఈ అప్పులతో వచ్చిన మనం అక్కడే కూర్చోకూడదు. సంపాదిస్తున్న మనము వాటి కోసం కష్టపడాలి. ఇక్కడ రాగానే దేవుని బిడ్డ, నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఇంటి దగ్గర బాగా త్రాగుతున్నాడు. ఏంటిది? బాగా తాగుతూ ఉంటే వాళ్ళ ఏం చేశాడంటే వాడిని ఇంట్లో పెట్టాడు, రప్పించాడు. ఇక్కడికి ఇజ్రాయెల్ రప్పించి ఇంట్లో పెట్టి చక్కగా ఉన్నాడు, పనికి వెళ్తున్నాడు. మాకేంటంటే మేము హౌస్ కీపింగ్ చేస్తాం కదా, మేడంలు, సార్లు మాకు మతానాలు ఇస్తారు పండగల రంగంలో. బీర్లు కదా, మనకు వైన్ కదా ఇచ్చేది, బీర్లు ఇస్తాడు, వైన్. ఇల్లు మారిపోతున్నారు అనుకోండి, వాళ్ళ ఇంటి నిండా కూడా సరుకు ఉంటుంది. ఏ సరుకు? విస్కీ, రమ్ము. మా ఇంటికి రండి, బోళ్ళని ఉంటాయి, తాగం. మేమైనా పాస్టర్ గారు మీరెందుకు కూర్చుకుంటారంటే, యూదులు అందరి ఇళ్ళల్లో మందు ఉంటుంది, అది కలిసి ఒక్కదేవరు ఇచ్చారు. నీకు అర్థమైందా? మా ఇంట్లో విస్కీ, రమ్ము మీ అందరి ఇళ్ళలో ఉంటాయి, మేడం ఇళ్ళల్లో ఉంటాయి. అయితే అయ్యి మేము తెచ్చి పెడతాం. వాళ్ళన్న తెచ్చి పెడితే దేవుని బిడ్డలారా, వీడు నెమ్మదిగా లాగేస్తున్నాడు, ఇంటికి బయటకు రాగానే చూసుకుంటున్నాడు అంతే. ఈయన ఫోన్ చేసి, నాన్న మనోడు బాగున్నాడు, నాన్న మావయ్య మనోడు బాగున్నాడు, ఇక్కడ నెమ్మదిగా ఇప్పుడు 7 రోజులైంది అస్సలు ముట్టుకోవాలా అన్నాడు. వీడు మాత్రం అన్న రకాలనే వేస్తున్నాడు, పుడుచుకుంటున్నాడు. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, ఇంకా తాగరాని అంటాడు.
విన్నారా? మొత్తం ఒకరోజు ఏం చేశాడు వీడు ఖాళీగా ఉండలేక. ఇప్పుడు మీరు వచ్చారండి, కొంతమంది జంపులు వచ్చారు, బ్లూ పేపర్ వచ్చేదాకా బయట. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఏం చేస్తారు మీరు? సరదాగా ఎలా ఉందని చెప్పి చూస్తారు కదా బయటికి. వీడు సిగరెట్ అన్నా తాగుతాడు అట్లీస్ట్ అని చెప్పి షాప్కి వెళ్ళాడు. ఎలంగాల్లో ఏమీ లేదనమాట, మొత్తం సిగరెట్ కాదు, మొత్తం సరికంతా ఉంది. బ్లాక్ లేబుల్, గ్రీన్ లేబుల్, జానీవాగులు, బీర్లు, వైన్లు, రకరకాల వాడికి తెలియని బ్రాండ్లు కూడా మొత్తం ఒక షాప్లో ఉన్నాయి. వాడు ఏమీ లేదనమాట. ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు, అరే ఎక్కడి స్వామి, నేను ఏమనుకున్నాను రా బాబు, మన ఊర్లో మందు కొట్టాలి, మందు తాగాలంటే లక్ష్మీ వైన్స్లోనో లేదంటే వెంకటలక్ష్మి వైన్లోకి వెళ్ళి తాగాలరా, ఇక్కడ ప్రతి షాపులో సరుకుందిరా బాబు అని అంటే కింద ఫ్లోర్ వాళ్ళు అంటున్నారు ఈ మాటలు. మన తెలుగు వాళ్ళే కదా, ఎక్కడుంటే అక్కడ మొత్తం వరుసగా ఒక బిల్డింగ్ అయితే మనవాళ్ళే, మన రమగ్గాల్లో మొత్తం అపార్ట్మెంట్ మందే. కిందోడి అంటున్నాడు. ఇన్ని తర్వాత ఇవన్నీ మాటలు మా అందరికి బయటకు వచ్చేసినాయి. ఎట్లాగా అప్పుడు ఏం చేసాడు, నెమ్మదిగా ఒక కాయ పట్టుకొచ్చాడు. ఎంత కాయ కూడా తక్కువ రేటు కదా ఇక్కడ, చాలా తక్కువ కాయ కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, వీడు 38 సంవత్సరాల మట్టి అక్కడే ఉంటున్నాడు. వాడు ప్రయత్నం చేసినా అయ్యా నాకు సహాయం చేయండి అని ఎవరు నన్ను అడిగినా, లేకపోతే ఇజ్రాయెల్ రావాలని నువ్వు డైరెక్ట్గా నీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎవరు తెలియదు. సుబ్బారావునో అప్పారావునో రాములనో సుబ్బారావును అడిగి అవునా అవునా అవునని వచ్చావు కదా. వీడు కూడా పక్కనున్న రోగులను వాడిను వీడిని అడిగి ముందు కదలాలి కదా. వీడి కదలట్లా, వీడికి బాగా సరికొస్తుంది టైంకి వీడు వాళ్ళ బంధువులు ఎవరో తీసుకొచ్చి ముద్దేస్తున్నారు, బాగానే గడుతుంది. 38 సంవత్సరాలు అండి బాబు, ఒకటి కాదు రెండు కాదు, 38 సంవత్సరాలు. యేసు ప్రభు రాకపోతే మొత్తం వాటిదంతా అక్కడే వెళ్ళిపోయాడేమో. మీకు అర్థమైందా? మనం ఇక్కడికి వచ్చామంటే దేవుని బిడ్డలారా, మన అప్పుల్లోనే మనం ఉండకూడదు. హల్లెలూయా, ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. నీ బిడ్డలు నీ కోసం చూస్తూ ఉన్నారు. నువ్వు సంపాదించే సంపాదన నీ పిల్లల భవిష్యత్తు మారిపోద్ది. హల్లెలూయా. నువ్వు ఇక్కడికి కన్స్ట్రక్షన్లో రావచ్చు, కేర్ గివర్ రావచ్చు, జంపులో వచ్చి రెఫ్యూజీలో ఉండొచ్చు దేవుని బిడ్డ. కానీ నీ బిడ్డలు, చిన్న బిడ్డలు, పెద్దోళ్ళు అయితే డాక్టర్స్ అవుతారు. హల్లెలూయా. ఇంజనీర్స్ అవుతారు. హల్లెలూయా. నీ బ్రతుకు నీ బిడ్డలకు రాదు. ఎప్పుడు తెలుసా? నువ్వు కష్టపడాలి ఇక్కడ. హల్లెలూయా. ఎండైనా వానైనా ఒక క్రొవ్వొత్తు వెలుగుతుంటేనే దేవుని బిడ్డ ఆ ఇంటికి వెలుగు వస్తుంది. హల్లెలూయా. నీవు ఒక క్యాండిల్ అని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఇక్కడికి వచ్చావు కదా, సరుకు దొరికింది కదా, లేకపోతే కొంతకాలం అయిన తర్వాత కూడా తగ్గుతుంది. లాటరీలు, ఏ లాటరీలకు కానీ దేనికి కానీ ఏది తగిలినా తల వంచొద్దు దేవుని బిడ్డలారా, ముందుకు సాగండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇక్కడ ఈ వ్యక్తి 38 సంవత్సరాల మట్టి ఇక్కడే ఉన్నాడు. మనం చాలా మంది కూడా అభివృద్ధి అనేది ఉండదు, ఆశీర్వాదం అనేది ఉండదు. ఎప్పుడు చూసినా కూడా ఆడు బైక్ కొనిమంటాడు. ఏం బైక్ అండి? ఆడు వయసు ఎంత? ఇంటర్మీడియట్ ఎంత పాస్ అయ్యాడు? ఒక ఆమె, నేను ఫోన్లో వస్తుంటే ఒక అన్న అంటున్నాడు నాతో, అరే ఐఫోను 15 మ్యాక్స్ కాదురా, నువ్వు 10th పాస్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, 16 అవుతుంది, 16 మ్యాక్స్ ప్లస్ కొనిస్తాను. వాడు నాకు లేదు ఐఫోన్, 1,00,000 సంపాదించిన నాకు లేదు, రాదంతా 19 ఎంత బాబు, అది సుమారు 500 ఉంటుంది. ఈ 10th పాస్ అవ్వగానే ఐఫోన్ 16 మ్యాక్స్ ప్లస్ ఏదో నెంబర్లు తెలియలేదు నాకు. అది అంటున్నారు. నేను ఆశ్చర్యపోతున్నాను, ఏంటి మనోళ్ళు మరి అప్పు కదా, ఎంత డబ్బు అది. పెద్ద మన ఈస్ట్ గోదావరి మన సెక్రటరీ పిల్లలు మీకు తెలియదు అన్నావు. మా బైకులు ఎట్లా ఉంటుంది తెలుసా? వదిలే, నీకు కూడా ఉంది బైక్, పెద్ద బైకు. అక్కడ ఉన్న కాపులు కాదు కదా, అక్కడ ఉన్న రాజులు కూడా ఉన్న మనవాళ్ళకున్న బైకులు తెలుసా మీకు? అంటే కాపులు రాజులు ఎందుకంటే ధనవంతులు కూడా ఉండవని అర్థమైందా? అలాంటి అంటాడు అంతే, ఎక్కడ అంటాడు అక్కడ అంటాడు. కొన్నాళ్ళు అయిపోయి చెరువులు ఉంటాడు. మనవాళ్ళు అయితే ఆగున్న బైకులు గుద్దేస్తారు, రాళ్ళు గుద్దేస్తారు. అయ్యా హాస్పిటల్ మా ప్రార్థన చేయండి బాబు అంటారు. ఎందుకు వచ్చింది మనకి? మన పిల్లలు ఎదుగుతుండగా దేవుని బిడ్డలారా మనకు జ్ఞానం కావాలి. వీళ్ళెవరు అవర్ చిల్డ్రన్, మన పిల్లలు మనం ప్రేమిస్తాం. వీ నీడ్ టు హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. నీ పిల్లలంటే ఎవరో కాదు దేవుని బిడ్డ, నువ్వే. నీవు నీ భార్య కలిపి బయటకు వస్తారు. నీవు ఒకప్పుడు అన్నం తినవు, ఒకప్పుడు నీకు బట్టల్లో కొనుక్కోవు, కానీ నీ పిల్లలు కొనాలనుకుంటా. ఎందుకు అనుకుంటావు? నువ్వు నీకంటూ కూడా అత్యధిక ఎందుకు ప్రేమిస్తావు అంటే అది నీవే కనుక. హల్లెలూయా.
అది నీ బిడ్డలు నీవే కనుక. హల్లెలూయా. అది నీ బిడ్డలు ఆ బయట వాళ్ళు కాదు. మానవాన్ని కొనమంటు, పెదనాన్ని కొనమంటు కొండు, చిన్నాన్ని కొనమంటు కొండు. నువ్వు కానీ నీ బిడ్డల పక్కన ఉంటే డాడీ కొను అంటాడు. ఒక్కలాగా రెండో పడిపోతాం. ఎందుకంటే వి లవ్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల్ని ప్రేమిస్తే, ఎందుకంటే దే కేమ్ ఫ్రమ్ అస్. హల్లెలూయా. మన నుండి వాళ్ళు వచ్చారు. హల్లెలూయా. మన ప్రతిబింబాలే మన పిల్లలు. హల్లెలూయా. వాళ్ళకి గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి దేవుని బిడ్డలారా. వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి, కానీ మంచి బైక్ కాదు. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి మనము చేదోడు వాదోడు అవ్వాలి, వాళ్ళకి మంచి నేర్పాలి. ఈ 38 సంవత్సరాల మట్టి ఇక్కడ ఉన్న వాడు ఏదో తింటున్నాడు, బ్రతుకుతున్నాడు, కానీ వాడు మాత్రం దూకాలని కానీ ఎవరన్నా హెల్ప్ తీసుకోవాలని కానీ వాడు కోరుకోలేదు దేవుని బిడ్డలారా. ఇదిగో జీవాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. జీవుని దేవుడు. హల్లెలూయా. ఈ భూమిని కలుగురుగా కంటే దేవుడు. హల్లెలూయా. ఇదిగో నా బిడ్డలు ఇశ్రాయేలు, ఇదిగో ఆహారం లేకున్నారు, ఇదిగో మన్నా కురవాలంటే కురిపించిన దేవుడు. ఇదిగో నా బిడ్డలు శత్రువులు వస్తున్నారు, ఇదిగో సముద్రమా, ఇదిగో సముద్రమా నీవు బాయలుగా అయిపో అన్న దేవుడు ఈ 38 సంవత్సరాల మట్టి వ్యాధితో బ్రతుకుతున్న దేవుడే వచ్చి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అంటే వాడు వంకలు చెబుతున్నాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ దేవుడు ఏంటో తెలుసా? ఇట్లా రాయలేదు, లేకపోతే ఈ దేవుడు వాడిని లేపి నిలలేయలేదు. ఈ దేవుడు, ఈ ప్రభువు, ఈ యేసు ఇదిగో వాడిని స్వస్థపరచడానికి దేవుని బిడ్డలారా సంపూర్ణ అధికారం కలిగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే నీళ్లు కదులుచుండగా, ఆయా సమయాలలో నీళ్లు కదులుచుండగా ఇదిగో ఎవరైతే ఆ కోనేటిలో దూకుతారో పడతారో వాళ్ళు మాత్రమే స్వస్థత పొందుతారు. కానీ స్వస్థపరచగలిగిన ఏకైక వ్యక్తి ఆయన ముందు ఉన్నాడు. హల్లెలూయా. స్వస్థపరచగల శక్తి కలిగిన దేవుడు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఇదిగో ఈ లోకమునికి వెలుగునిచ్చినటువంటి దేవుడు ఆయన ముందు నిలిచి ఉన్నాడు. ఈడేమనుకుంటాడంటే ఈయన నన్ను ఎత్తాడేమో అనుకుంటున్నాడు. ఈడు అర్థమైందా? ఈయనన్నా ఈ దైవజనుడన్నా నన్ను లోపలికి ఎత్తాడేమో, అందుకే చెప్తున్నాడు నన్ను ఎవడేసేవాడు లేడని. ప్రభు అంటున్నాడు, లేని పరుపెత్తుకున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన లోపలికి తోయలేదు, ఆయన కంటికి రాయలేదు, లేకపోతే ఆయన లేపలేదు. దేవుని ఒకే ఒక మాట. హల్లెలూయా. నోటి మాటతో ఈ సృష్టిని కలుగును గాక, నోటి మాటతో ఇదిగో సూర్య చంద్రులు ఏర్పడుదురు గాక, నోటి మాటతో సముద్రము అంతని జీవరాశులు కలుగును గాక, నోటి మాటతో జలములు వేరవును గాక అన్న నరరూపి అయి మరియ గర్భమందు పుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క 39 సంవత్సరాల బట్టి బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వచ్చి అంటున్నాడు, లే పైకి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శక్తి లేనివాడు కాదు దేవుని బిడ్డలారా. ఆయన నీవు ఏడిస్తే నీ కన్నీళ్లకు జవాబు అయ్యే దేవుడు. హల్లెలూయా. నీవు పలకరిస్తే పలికే దేవుడు. హల్లెలూయా. నీవు అనుకోవచ్చు, నన్ను ఎవరో తోసివేశారు, నాకు అన్యాయం జరిగింది, నాకు రావాల్సిన డబ్బులు నాకు రావట్లేదు, ఇదిగో లేకపోతే నేను ఇదిగో చాలా ఇబ్బందులను ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుని బిడ్డలారా. ఆ కాలంలో ఆయా సమయాలలో నీళ్లు కదిలించబడాయి, కానీ నీవు ప్రార్థన చేసిన వెంటనే ఈ రోజున ప్రభువే కదిలి వచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నిజముగా ఆయనకు ఎవరైతే సమీపముగా నిజముగా ఎవరైతే ఆ ప్రభుకు ప్రార్థన చేస్తారో ఆయన అతి సమీపంగా ఉంటాడు. వారి జీవితాలు అద్భుతాలు చేస్తారు. దయచేసి నిలబడండి. హల్లెలూయా. టైం అయిపోయింది, లేకపోతే హల్లెలూయా. మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడని రాయి చెట్టు